నమస్కారం. ఈరోజు మన చేతిలో ప్రకాష్ గారు రాసిన రేఖీ లెవెల్ 1 డిగ్రీ మాన్యువల్ అనే పుస్తకం ఉంది. చాలామంది రేఖీ అనే పదం వినే ఉంటారు. అవును, వినే ఉంటారు. దీన్ని ఏదో చేతులతో చేసే హీలింగ్ టెక్నిక్ అనుకుంటారు చాలామంది. కానీ ఈ పుస్తకం తిరిగేస్తుంటే ఇది అంతకంటే చాలా లోతైన విషయం అని అర్థమవుతోంది. ఖచ్చితంగా. అసలు ఈ ప్రాచీన జపనీస్ విధానం మన ఆధునిక అంటే ఈ ఒత్తిడితో నిండిన జీవితాలకు ఎలా ఉపయోగపడగలదో ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. మీరు చెప్పింది నిజం. రేకీని కేవలం ఒక టెక్నిక్లా చూడటం అంటే దాని పరిధిని తగ్గించినట్టే. ఓకే. రేకీ అనే పదం ఏంటంటే 2 జపనీస్ పదాల కలయిక. రే అంటే విశ్వం, అనంతమైనది. విశ్వం. కీ అంటే జీవశక్తి, మనలో ప్రవహించే ప్రాణశక్తి అనమాట. ఈ అనంతమైన విశ్వశక్తిని మన చేతుల ద్వారా మనం ఒక వాహకంగా ఉండి ప్రవహింపచేసి మనల్ని మనం సమతుల్యం చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. అంటే మన బాడీని మైండ్ని బ్యాలెన్స్ చేసుకోవడం. దీని మూలాలను 1920లో డాక్టర్ మికావో ఉసూయి గారు తిరిగి కనుగొన్నారనుంది. కానీ దీని మూలాలు ఇంకా ప్రాచీనమైనవిగాని కూడా రాశారు. అవును. డాక్టర్ ఉసూయి గారు దీనిని ఆధునిక ప్రపంచానికి ఒక పద్ధతి ప్రకారం పరిచయం చేశారు. కానీ ఈ శక్తితో పనిచేసే జ్ఞానం ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో భారతీయ ఋషుల వద్ద కూడా ఉండేదని నమ్ముతారు. ఓ అలాగా. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఉసూయి గారు దీని కేవలం ఒక వైద్య విధానంగా చూడలేదు. అదొక సంపూర్ణ జీవన తత్వంగా రూపొందించారు. ఒక జీవనతత్వం? అవును. దాని గుండెలాంటివి 5 ముఖ్యమైన జీవన నియమాలు. ఆ నియమాల గురించి నేను అడగాలనుకుంటున్నాను. అవి వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి. కానీ కేవలం ఈరోజు కోపపడకు, అలాగే కేవలం ఈరోజు ఆందోళన చెందకు వంటివి ఆచరణలో పెట్టడం చాలా కష్టం కదా. కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ఆ కేవలం ఈరోజు అనే పదబంధంలోనే మొత్తం తత్వం దాగి ఉంది. జీవితాంతం కోపాన్ని, ఆందోళనను వదిలేయాలంటే అది మన మెదడుకు అసాధ్యమైన పనిలా అనిపిస్తుంది. అవును, అసాధ్యమే. కానీ ఈరోజు ఒక్కరోజు మట్టుకు నేను ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాననుకోవడం చాలా సులభం. ఒక చిన్న టార్గెట్ లాగా. అవును. ఇది ఆధునిక మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ లాంటిది. వర్తమానంలో జీవించడం, ప్రతిరోజు ఒక కొత్త ఆరంభంలా చూడటం అన్నమాట. ఈ పుస్తకం చెప్పేదేమిటంటే ప్రతిరోజు ఈ చిన్న అడుగు వేయడం ద్వారా నెమ్మదిగా మన ఆలోచనా విధానంలో, మన స్పందనలలో ఒక శాశ్వతమైన మార్పు వస్తుంది. అంటే ఇది ఒకేసారి కొండనెక్కడం లాంటిది కాదు, రోజూ ఒక అడుగు ముందుకు వేయడం లాంటిదన్నమాట. మిగిలిన 3 నియమాలు కూడా ఇదే పద్ధతిలో ఉంటాయా? ఖచ్చితంగా. మిగిలినవి నిజాయితీగా జీవించు, ధన్యమైన హృదయంతో జీవించు మరియు ప్రతి ఒక్కరిని ప్రేమతో గౌరవించు, ఇవి కూడా అంతే. నిజాయితీగా జీవించు అంటే కేవలం ఇతరులతోనే కాదు, మనతో మనం నిజాయితీగా ఉండటం, మన బలాలు, బలహీనతలను అంగీకరించటం. ఓకే, సెల్ఫ్ అక్సెప్టెన్స్. ఎగ్జాక్ట్లీ. ఇక ధన్యమైన హృదయంతో జీవించు అంటే మన దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత చూపించడం, గ్రాటిట్యూడ్. ఇది నెగటివ్ ఆలోచనల నుండి మన దృష్టిని పాజిటివ్ వైపు మళ్లిస్తుంది. కరెక్ట్. చివరిది అందరినీ గౌరవించడం. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఈ 5 నియమాలు రేకీ అభ్యాసానికి పునాదిలాంటివి. హీలింగ్ అనేది మనలో నుండే మొదలవ్వాలి కదా. ఈ ఫిలాసఫీ చాలా బావుంది. అయితే రేకీ శక్తి ప్రవాహం ద్వారా పనిచేస్తుందని అన్నాం కదా. ఈ మాన్యువల్లో నాడులు, చక్రాల గురించి చాలా వివరంగా ఉంది. ఇది మన శరీరంలో ఒక రకమైన ఆధ్యాత్మిక అనాటమీలాగా అనిపిస్తోంది. మంచి పదం వాడారు, ఆధ్యాత్మిక అనాటమీ. మన శరీరంలో రక్తం ప్రవహించడానికి రక్తనాళాలు ఎలా ఉన్నాయో అవును, అలాగే ప్రాణశక్తి ప్రవహించడానికి శక్తి మార్గాలుంటాయి. యోగా, ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 72,000 నాడులుంటాయని ఈ పుస్తకం చెబుతోంది. 72,000? అవును, 72,000. వీటి ద్వారానే ఖీ లేదా ప్రాణశక్తి ప్రవహిస్తుంది. వీటిలో 3 చాలా ముఖ్యమైనవి: ఇడ, పింగళ మరియు సుషుమ్న. అంటే ఈ నాడులు మన శరీరంలో ఎనర్జీ హైవేల లాంటివన్నమాట. అలా అయితే ఈ హైవేలపై కొన్ని ముఖ్యమైన జంక్షన్లు లేదా ఇంటర్సెక్షన్లు కూడా ఉండే ఉంటాయి కదా. అవును. అక్కడ ఈ శక్తి కేంద్రీకృతం అవడమో లేదా కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ లాగా నిలిచిపోవడమో జరగచ్చు. ఈ పుస్తకంలో చెప్పిన చక్రాలు అంటే అవేనా? సరిగ్గా చెప్పారు. ఆ శక్తి కేంద్రాలనే చక్రాలు అంటారు. చక్రం అంటే సంస్కృతంలో చక్రం లేదా తిరిగేది. ఈ పుస్తకం 7 ప్రధాన చక్రాలు గురించి వివరిస్తుంది. 7? అవును. ఇవి మన వెన్నెముక పొడవునా ఉంటాయి. ప్రతి చక్రం కొన్ని నిర్దిష్ట అవయవాలతో, గ్రంథులతో
మరియు భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. ఈ 7 చక్రాల గురించి ఒక లిస్ట్లా కాకుండా వాటి మధ్య సంబంధం ఎలా ఉంటుందో కొంచెం చెప్తారా? ఉదాహరణకు ఈ పుస్తకంలో అనాహత చక్రం ప్రేమకు, విశుద్ధ చక్రం కమ్యూనికేషన్కు సంబంధించినవనుంది. ఒకదానిలో సమస్య వస్తే అది మరొకదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? చాలా మంచి ప్రశ్న. వాటి మధ్య సంబంధం చాలా బలమైనది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన ప్రేమను లేదా బాధను వ్యక్తపరచలేకపోతున్నాడనుకోండి. అంటే లోపలే దాచుకుంటున్నారు. అవును. అంటే అతని హృదయ చక్రంలో అనాహత ఒక అడ్డంకి ఉంది. ఆ వ్యక్తపరచలేని భావోద్వేగాలు అక్కడే ఆగిపోవు. అవి పైకి ప్రయాణించి గొంతు చక్రాన్ని విశుద్ధ కూడా బ్లాక్ చేస్తాయి. ఓ అందుకే కొన్నిసార్లు మనం చాలా ఎమోషనల్గా ఉన్నప్పుడు గొంతు పూడుకుపోయినట్టు, మాటలు రానట్టు అనిపిస్తుంది. అది ఈ 2 చక్రాల మధ్య ఉన్న సంబంధానికి ఒక భౌతిక ఉదాహరణ. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మనం అనుభవించే చాలా శారీరక అనుభూతులకు ఇలాంటి శక్తివంతమైన వివరణ ఉండొచ్చన్నమాట. నాకు పెద్ద ప్రెజెంటేషన్ ముందు కడుపులో ఏదో తెలియని ఆందోళనగా ముడిపడినట్టుగా ఉంటుంది. అవును. దానికి ఈ చక్రాల వ్యవస్థకు ఏమైనా సంబంధముందా? ఖచ్చితంగా ఉంది. కడుపు ప్రాంతంలో ఉండేది మణిపూర చక్రం. ఇది మన ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిగత శక్తికి కేంద్రం. ఓకే, పవర్ సెంటర్. కరెక్ట్. మీరు ప్రెజెంటేషన్ ముందు ఆందోళన చెందినప్పుడు మీ ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గుతుంది. ఆ భావోద్వేగం నేరుగా మణిపూర చక్రంపై ప్రభావం చూపుతుంది. అందుకే కడుపులో ఆ ఫీలింగ్ వస్తుంది. అయితే రేఖీ ద్వారా ఈ చక్రాలను బ్యాలెన్స్ చేయొచ్చా? అవును. రేఖీ ద్వారా ఈ చక్రాలను సమతుల్యం చేయడమంటే ఈ శక్తి అడ్డంకులను తొలగించి ప్రాణశక్తి స్వేచ్ఛగా ప్రవహించేలా చేయడం. అప్పుడు భావోద్వేగాలు, శారీరక అనుభూతులు కూడా సమతుల్యమవుతాయి. ఇంత శక్తివంతమైన విధానాన్ని ఒకరెలా నేర్చుకుంటారు? ఈ మాన్యువల్లో అట్యూన్మెంట్ అనే పదం పదే పదే వస్తుంది. అది వినడానికి చాలా గంభీరంగా ఉంది. అవును, కొంచెం అలానే ఉంటుంది. అసలు దాని అర్థమేమిటి? ఆ ప్రక్రియలో ఒక వ్యక్తి ఏమి అనుభవిస్తాడు? అట్యూన్మెంట్ అనేది రేఖీ నేర్చుకోవడంలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన ఘట్టం. ఇది ఒక రకంగా దీక్షలాంటిది. దీక్ష. అవును. ఇందులో అనుభవజ్ఞుడైన రేఖీ మాస్టర్ శిష్యుడి శక్తి మార్గాలను తెరుస్తారు. ఇది గురువు నుండి శిష్యుడికి జ్ఞానాన్ని మాటల ద్వారా కాకుండా శక్తి రూపంలో బదిలీ చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియలో మాస్టర్ తన ద్వారా విశ్వశక్తిని ప్రసరింపజేసి శిష్యుడి చక్రాలను శుద్ధిచేసి వారిని రేఖీ శక్తికి ఒక వాహకంగా మారుస్తారు. అంటే అట్యూన్మెంట్ తర్వాత ఎవరైనా హీలింగ్ చేయగలరా? ఆ శక్తి వారికి జీవితాంతం అందుబాటులో ఉంటుందా? అవును. అట్యూన్మెంట్ తర్వాత ఆ వ్యక్తి రేఖీ శక్తిని స్వీకరించడానికి, ప్రసారం చేయడానికి ఒక శాశ్వతమైన వాహకంగా మారతారని ఈ పుస్తకం చెబుతోంది. అయితే అట్యూన్మెంట్ తీసుకున్న వెంటనే ఇతరులకు హీలింగ్ ఇవ్వడం కంటే చెయ్యాల్సిన ముఖ్యమైన పని మరొకటి ఉంది. అదేమిటి? స్వీయ చికిత్స, సెల్ఫ్ హీలింగ్. మనకు మనమేనా? అవును. ఇతరులకు స్వచ్ఛమైన శక్తిని అందించాలంటే ముందు మన పాత్ర శుభ్రంగా ఉండాలి కదా. అందుకే ప్రతిరోజూ మనకు మనం హీలింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ పుస్తకంలో శరీరంపై 24 ముఖ్యమైన పాయింట్లను గుర్తించి వాటిపై చేతులు ఉంచి హీలింగ్ చేసుకునే పద్ధతిని వివరించారు. 24 పాయింట్లు? అవును. కనీసం 21 రోజులపాటు ఈ స్వీయ చికిత్సను సాధన చేయాలని రచయిత గట్టిగా సూచిస్తున్నారు. ఇది మనల్ని మనం శుద్ధి చేసుకోవడమే కాకుండా రేఖీ శక్తితో మన అనుబంధాన్ని బలపరుస్తుంది. ఈ మాన్యువల్లో కేవలం శరీరం గురించి కాకుండా మన చుట్టూ ఉండే శక్తి క్షేత్రం అంటే ఆరా గురించి కూడా ఒక ప్రత్యేక ప్రక్రియ ఉంది. ఆరా శుద్ధి. ఆరాను మన చుట్టూ ఉన్న ఒక వ్యక్తిగత వాతావరణంలా ఊహించుకోవచ్చా? కొన్నిసార్లు మన మూడ్ బాగోలేనప్పుడు అది మేఘావృతమైనట్టు, సంతోషంగా ఉన్నప్పుడు ప్రకాశవంతంగా ఉన్నట్టు. చాలా చక్కటి పోలిక. ఆరా అంటే అదే. మన ఆలోచనలు, భావోద్వేగాలు, ఆరోగ్యం అన్నీ మన ఆరాలో ప్రతిబింబిస్తాయి. ఓకే. ఈ పుస్తకంలో ఆరా శుద్ధి చేయడానికి ఒక 4 దశల ప్రక్రియను చాలా వివరంగా చెప్పారు. మొదట ఆరా స్కానింగ్ చేస్తారు. అంటే చేతులను శరీరానికి కొన్ని అంగుళాల దూరంలో ఉంచి శక్తిలో ఎక్కడైనా తేడాలంటే అంటే వేడి, చలి, బరువు లేదా సూదుల్లా గుచ్చుకుంటున్నట్టు ఉన్న ప్రదేశాలను గుర్తిస్తారు. అలా గుర్తించిన తర్వాత ఏం చేస్తారు? రెండవ దశ ఆరా స్వీపింగ్. అంటే అక్కడ పేరుకుపోయిన ప్రతికూల శక్తిని చేతులతో ఊడిచేసినట్టుగా తీసివేయడం. దీనికి చేతులను కప్పు ఆకారంలో పెట్టి లాగడం లేదా వేళ్లతో దువ్వినట్టుగా చేయడం వంటి పద్ధతులు వాడతారు. అలా తీసేసిన ప్రతికూల శక్తి ఎక్కడికి వెళ్తుంది?
గాలిలో కలిసిపోతుందా? ఇక్కడే మూడవ దశ వస్తుంది, ప్రతికూల శక్తిని విడుదల చేయడం. ఈ మాన్యువల్లో దీనికి కొన్ని శక్తివంతమైన విజువలైజేషన్ టెక్నిక్స్ ఇచ్చారు. అలా తీసిన శక్తిని ఉప్పునీటి గిన్నెలో వేస్తున్నట్టు, లేదా భూమిలోకి పంపిస్తున్నట్టు, లేదా వైలెట్ ఫైర్ అనే ఒక ఊహాజనిత పవిత్ర అగ్గిలో వేస్తున్నట్టు భావించాలి. ఒక్క నిమిషం. ఆ వైలెట్ ఫైర్ అనే పదం వినడానికి చాలా ఆధ్యాత్మికంగా ఉంది. ఇది నిజంగా ఉండే అగ్నిలా భావించాలా, లేక ఇదొక మానసిక సాధనమా? ఇది పూర్తిగా ఒక మానసిక, ఉద్దేశ్యపూర్వక సాధనం. ఇది ఒక శక్తివంతమైన విజువలైజేషన్ టెక్నిక్. ఆ ప్రతికూల శక్తిని శుద్ధి చేసి రూపాంతరం చెందించడానికి మన మనసులో సృష్టించుకున్న ఒక పవిత్రమైన ప్రదేశమన్నమాట. ఓకే, ఒక మెంటల్ టూల్ లాంటిది. కరెక్ట్. మన ఉద్దేశ్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఈ మానసిక సాధనాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని రచయిత చెబుతున్నారు. చివరిగా 4వ దశలో ఆ శుద్ధి చేసిన ప్రదేశాన్ని స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన తెల్లటి కాంతితో నింపుతున్నట్లు ఊహించుకోవాలి. సరే, ఇప్పటివరకు మనం రేఖీతత్వం, దాని వెనుకున్న శక్తి నిర్మాణం, నేర్చుకునే పద్ధతులు చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ప్రాచీన విధానం మన ఆధునిక, వేగవంతమైన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? ఆఫీస్ ఒత్తిడి, సంబంధాల్లో సమస్యలు, ఆరోగ్య సవాళ్లు, వీటన్నింటికీ రేఖీ ఎలా సహాయపడుతుంది? ఈ పుస్తకం ప్రకారం రేఖీ ఆధునిక జీవితంలోని అనేక సమస్యలకు ఒక సహాయకారిగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది సంప్రదాయ వైద్యానికి ప్రత్యామ్నాయం కాదని. ప్రత్యామ్నాయం కాదు. కాదు, కాని ఒక అద్భుతమైన పూరకమని కాంప్లిమెంటరీ థెరపీ స్పష్టంగా చెబుతోంది. ఉదాహరణకు కొన్ని హాస్పిటళ్లలో కూడా శస్త్రచికిత్సల తర్వాత రోగులు త్వరగా కోలుకోవడానికి, నొప్పి, ఆందోళన తగ్గించడానికి రేఖిని ఉపయోగిస్తున్నారు. నిజంగానా? హాస్పిటల్స్లో కూడానా? అవును. ఎందుకంటే ఇది మన నాడీ వ్యవస్థను శాంతపరిచి శరీరం తనను తాను నయం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మానసిక ఆరోగ్యం విషయంలో దీని పాత్రేమిటి? ఈ రోజుల్లో డిప్రెషన్, యాంగ్జైటీ చాలా సాధారణమైపోయాయి. మానసిక ఆరోగ్యంపై రేఖీ ప్రభావం చాలా లోతైనది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి భావోద్వేగాలను సమతుల్యం చేస్తుంది. ఆ 5 నియమాలను రోజూ గుర్తు చేసుకోవడం ద్వారానే మన ఆలోచనా సరళిలో మార్పు వస్తుంది. అవును. రేఖీ స్వీయ చికిత్స ఒక రకమైన కదిలే ధ్యానం లాంటిది. ఇది మనల్ని వర్తమానంలోకి తీసుకువచ్చి అనవసరమైన ఆలోచనల నుండి విరామమిస్తుంది. ఇది సంబంధాలను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. అదెలా? ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇతరులతో మన ప్రవర్తన కూడా ప్రేమగా, సానుభూతితో ఉంటుంది కదా. ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తికి స్పర్శ ద్వారా హీలింగ్ చేయడం ఒక స్థాయి వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పుస్తకంలో పెంపుడు జంతువులకు, మొక్కలకు, చివరికి మనం తినే ఆహారానికి, తాగే నీటికి కూడా రేఖీ ఇవ్వొచ్చని రాశారు. ఇది విన్నప్పుడు కొంతమందికి కొంచెం సందేహం రావచ్చు. దీని వెనుక ఉన్న ఆలోచనను రచయిత ఎలా వివరిస్తున్నారు? మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. సందేహం రావడం సహజం. ఇది కేవలం ప్రాక్టీషనర్ యొక్క ఉద్దేశానికి సంబంధించిన విషయమా? అవును, చాలా వరకు. రచయిత ప్రకారం ఖీ లేదా జీవశక్తి అనేది సర్వవ్యాప్తమైనది. అది కేవలం మనుషులలోనే కాదు, ప్రతి జీవిలో, ప్రతి వస్తువులో ఉంటుంది. మనం రేఖీ ఇస్తున్నప్పుడు మన ఉద్దేశ్యం అంటే ఇంటెన్షన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంటెన్షన్. ఒక మొక్కకు లేదా నీటికి రేఖీ ఇస్తున్నప్పుడు మనం ఆ వస్తువు యొక్క శక్తి క్షేత్రాన్ని సానుకూల ఉద్దేశ్యంతో ప్రభావితం చేస్తున్నామని నమ్మకం. ఇది శక్తి యొక్క సార్వత్రిక స్వభావాన్ని సూచిస్తుంది. ఇది తర్కానికి అతీతమైన, అనుభవపూర్వకమైన విషయం అని రచయిత సూచిస్తున్నారు. మొత్తానికి ఈరోజు మనం ఈ మాన్యువల్ ఆధారంగా రేఖీ గురించి చాలా లోతైన విషయాలు తెలుసుకున్నాం. ఇది కేవలం చేతులతో చేసే చికిత్స కాదు. కాదు. దీని వెనుక ఒక బలమైన జీవనతత్వం, నాడులు, చక్రాలతో కూడిన ఒక శక్తి నిర్మాణం మరియు స్వీయ చికిత్స, ఆరాశుద్ధి లాంటి ఆచరణాత్మక పద్ధతులున్నాయని స్పష్టంగా అర్థమైంది. అవును. ఈ పుస్తకం రేఖీ అనేవి కేవలం ఒక చేసే పని కాదు, అదొక జీవన విధానం అని పదే పదే నొక్కి చెబుతోంది. ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మన అంతర్గత శక్తితో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం. అవును. ఈ చర్చ అంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తోంది. అదేమిటి? ఈ నిర్దిష్ట పద్ధతులు, టెక్నిక్స్ అన్నీ పక్కన పెడితే
కేవలం మన జీవితంలో శక్తి సమతుల్యంగా సానుకూలంగా ప్రవహించాలనే ఉద్దేశంతో జీవించడం మొదలుపెడితే అది మన రోజువారీ అనుభవాన్ని, మన ఆరోగ్యాన్ని, మన సంబంధాలను ఎంతగా మార్చగలదు?